గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. ఏడేం చేస్తున్నావు? పాల కోసం. రాలే ఇంకా రాలే. రోజు ఎప్పుడు వస్తాడు? 7 లోపు వస్తాడు. కానీ ఏ టైంకి వస్తాడో తెలియదు. 6 నుంచి 7 లోపు వస్తాడు. నిన్న రాలే కదా? నిన్న తీసుకొచ్చినావు అనుకుంటా. నిన్న రాలేదు. నేను వెయిట్ చేసి రిటర్న్ వచ్చేయాలి. నేను మొన్న నన్ను తీసుకొచ్చింది. మొన్న తీసుకొచ్చిన. మొన్న 2 రోజులు తీసుకొచ్చిన. నిన్న రాలేదు. మరి ఈరోజు వస్తాడు. తీసుకోలేదు పాలు. ఈరోజు తీసుకోవాలి. ఇక వస్తాడా మరి? ఈరోజు వస్తాడు. ఎదురు చూస్తున్నాడు. నీకు కనబడతాడా? కనిపిస్తాడు. ఆడ రోడ్ మీద పడతారు. అవి వచ్చి హారం కొడుతున్నా బాగుంటుంది. వచ్చి నిలబడతారు, వెళ్ళిపోతారు గమ్మున. మనమే టైం తీసుకుని ఫస్ట్ లా మనం తీసుకునేటప్పుడు ఆరన్న కొడుతుండే. ఎవరైనా చిన్నపిల్లలు ఉంటే వాళ్ళతో పంపిస్తుండే. ఇక మనం రోజు వస్తాం కదా అని చెప్పి అలవాటు అయినట్టు ఆయన ఏం చెప్తలే. ఇక టైం తీసుకొని మనమే వెళ్ళిపోవాలి గాడికి. రోజు 6:30కేనా? 7 లోపు. ఇక 6:30 అని లేదా? సౌండ్ వస్తుంది. ఆయననా? అగో వచ్చిండు. తీసుకొస్తా. పోయిరా. హాయ్ రా నాని, గుడ్ మార్నింగ్. ఏమరా స్కూల్కి రెడీ అయిపోయావు? రావారా నువ్వు మా ఎంబడి? ఇంకెప్పుడు వస్తావురా? మరి మమ్మీ డ్రెస్ వేసింది కదా, స్కూల్ డ్రెస్. స్కూల్కి వెళ్ళిపోయిగా. ఆడ చూడు క్రియాంశ బాబు. క్రియాంశ బాబు హాయ్, గుడ్ మార్నింగ్. పోదామా వరంగల్? ఫస్ట్ టైం వరంగల్. అయిందే టైం వస్తలే అన్న. పోతుంది. అదే స్నానం చేసినాను. చేసిన రెడీగా ఉన్నాను. వెరీ గుడ్ బాయ్. మరి మీరే తొందరగా శిరీష చేసిందా? పోతుంది ఇప్పుడే. కార్ అయినా కార్ కడగాలి. అది కడుగుదామా? మరి లేట్ అవుతుంది. జస్ట్ నేను 10 నిమిషాలు ఇట్లా వచ్చేసేస్తా. స్నానం తీసుకొని వస్తా. తొందరగా. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సప్న స్వామి వ్లాగ్స్. అందరూ మంచిగా మేము నమస్తే. అందరికీ గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు ద న్యూ వ్లాగ్. అయితే ఈరోజు వచ్చేసి వరంగల్ వెళ్తున్నాం. వరంగల్ శివనగర్కి వెళ్తున్నాం. కలిసే వాళ్ళు ఉంటే కలవచ్చు. అమ్మమ్మ చెప్పమ్మ. పాట పాడతావా? కాదు, బిట్టు గుండు వేపించింది కొమరవేలిలా, లేకపోతే యాదగిరిగుట్టలా. మనం పోయేది వరంగల్. ఇప్పుడు వరంగల్ పోతున్నాము. అయితే వరంగల్కి నాకు అప్పుడు చాలా అనిపిస్తుండే, మా అత్తగారు ఉంటే వరంగల్ ఉంటే మంచిగా ఉంటుండే అని చెప్పేసి. వరంగల్ పేపర్లలో చదవడం కానీ, ఇంకా న్యూస్లలో చూడడం కానీ, అప్పుడు చిన్నగా ఉన్నప్పుడు, అంటే ఒక ఇంటర్ డిగ్రీలు ఉన్నప్పుడు వరంగల్ చాలామంది వరంగల్ వస్తుండే హైదరాబాద్కి. ఎక్కడంటే వరంగల్ అంటుండే. వరంగల్ అంత పెద్ద ఫేమస్ అనుకుంటుండే. కానీ ఎప్పుడు అయినా అట్లా పోయి ఇట్లా వచ్చేసేటోళ్ళం. కానీ అక్కడ ఒక్కొక్క చుట్టాలు కూడా మాకు లేకుండే. అయితే ఇప్పుడు మాకు తెలిసి ఇప్పుడు మెయిన్ ఇలా అమ్మమ్మ వాళ్ళు ఉంటారు, ఇలా చిన్న అమ్మమ్మ వాళ్ళు. ఇక ఎల్లమ్మ పండుగ ఉందాడ. ఎల్లమ్మ పండుగ అయితే ఇప్పుడు పోతున్నాం. ఇలా వస్తామా, మరి సాయంత్రం వస్తామా, రేపు వస్తామా అనేది అయితే గ్యారంటీ లేదు. ఇప్పుడు ఫస్ట్ టైం పోతున్నాం. అత్తమ్మ వాళ్ళ ఇంటికి ఎప్పుడు పోలేదు. వాళ్ళు కూడా ఎప్పుడు ఇన్వైట్ చేయలేదు, మేము కూడా ఎప్పుడు పోలేదు. సో ఇప్పుడు ఫస్ట్ టైం పోతున్నాం. 8 ఏళ్ళు అంటే 7 ఏళ్ళు అయిపోయినాయి మా పెళ్ళయి. ఇప్పుడు మొదటిసారి పోతున్నాము. ఇక ఆడికి పోయిన తర్వాత ఎట్లుంటుందో అనేది. కానీ మా అత్తగారు ఏంటంటే వీడియోలలో కనిపించరు. వాళ్ళకు వీడియోలు తీయడం అనేది కొంచెం ఇష్టం ఉండదు అన్నట్టు. ఇక వీడియో తీద్దామంటే మరి మా వాళ్ళు ఒప్పుకుంటేనేమో వీడియో తీద్దాం. ఇక లేదు అంటే మళ్ళీ మన ఫ్యామిలీయే అక్కడ 1000 స్తంభాల గుడి కానీ, ఇంకేమని 1000 పిల్లర్స్ కానీ, 1000 స్తంభాల గుడి కానీ, రెండు కదా, 2 ఒకటే. దాని పక్కన ఇంకేముంది, ఎల్లమ్మ టెంపుల్ ఏదో ఉంటుందట, భద్రకాళి టెంపుల్ ఒకటి. ఇంకేమని రామప్ప భద్రకాళి 1000 టెంపుల్స్. ఇంకోటి లక్నవరం కూడా పక్కనే. లక్నవరం నేను పోయించిన ఆల్రెడీ 2 టైమ్స్ పోయినా లక్నవరం. సో అక్కడ ఏమేమి ఉన్నాయో కవర్ చేసుకొని వద్దాం. ప్రతి ఒక్కడు కూడా మేము ఎక్కడ ఉంటున్నాం అనేది ఇన్ఫర్మేషన్ కావాలంటే ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ పెడతా, రీల్ పెడతా, లేదంటే స్టోరీస్ పెడతా. ఎక్కడ ఉంటున్నాం, ఎక్కడ వెళ్తున్నాం అనేది ప్రతిదీ దాంట్లో అప్డేట్ ఉంటుంది. ఎందుకంటే యూట్యూబ్లో మనం ప్రతిదీ అప్డేట్ చేయలేము. ఇప్పుడు పెట్టిన వీడియో అంటే ఇప్పుడు తీసిన వీడియో సాయంత్రం పెడతాం కాబట్టి ఇన్స్టాగ్రామ్లో అయితే ప్రతిదీ అప్డేట్ ఉంటుంది. స్వప్నస్వామి బ్లాగ్స్ అని ఉంటుంది. ఒకవేళ ఇన్స్టాగ్రామ్ డౌన్లోడ్ చేసుకోకపోతే డౌన్లోడ్ చేసుకొని లైక్ చేయరి, షేర్ చేయరి, కామెంట్ చేయరి. ఇంకో విషయం, ఫేస్బుక్ కూడా ఉంది మనకు, స్వప్నస్వామి బ్లాగ్స్. ఫేస్బుక్ పేజ్ని కూడా ఫాలో అయ్యే ప్రయత్నం చేయరి. సో ఇప్పుడైతే మనోళ్ళు రెడీ అవుతారు, ఒకసారి చూడు. టైం వచ్చేసి 8:15 అవుతుంది. యాక్చువల్లీ 6 o'clock వెళ్దాం అనుకున్నాం, కానీ ఇంకా లేట్ అయితేనే ఉంది. అమ్రా శిరీష రెడీ అరా? అయిపోయింది బాబా. బ్యాంగిల్స్ ఒకటి తీస్తే అయిపోతుంది. బ్యాంగిల్స్ అంటే ఎవరికి? నాకే బాగా వేసుకోవడానికి. నాని నీకున్నాయారా? నీ డ్రెస్ బాగుందన్న. ఇది చూడు, పిల్లకల చెట్లు. ఇది చూడు, ఒకసారి పాట పాడరా. కాదు, ఎండి కొండలాంటి పోరడేరా. ఇది చూడు, ఏమే పిల్ల అంట అంటే ఏదో అవుతుంది, మోరా కంట చూస్తా అంటే ఊపి. అరే పోతున్నాం తీరా, ఆడికే పోతున్నాం.
స్కూల్ డుమ్ము కొట్టినావు, స్కూల్కి రెడీ అయిన తర్వాత డుమ్ము కొట్టింది. కమ్యూనికేషన్ గ్యాప్ వల్ల స్కూల్ డ్రెస్ వేసుకొని మరీ డుమ్ము కొట్టింది నాని పాప ఈరోజు. అవెందుకు నాన్న, అవెందుకు తీస్తున్నావు? ఈమె గాజులు రారా? ఈమెకున్నాయి గాజులు కింద పడిపోయినాయి, బాక్స్ పెడుతుంది బావి. గుడ్ గర్ల్ నాని. ఈ మధ్య మస్తు మంచి పనులు చేస్తుంది, మాటలు కూడా మంచిగా చెప్తుంది, మంచి పని చేస్తుంది. అలా తమ్మిన అయితే ఇక ఓ నాన్న అట్లా కాదు నాన్న ఇట్రా అంటుంది. వచ్చేసిండు రానగానే వచ్చేస్తారా ఆగా షేర్. నాని ఇగో దా దా ఇక్కడ గాజులు ఉన్నాయి చదువు నాన్న. ఇవి పెట్టేశారు. ఏమో చేస్తుర్రు అనుకుంటున్నాడు వచ్చి. కావాలా నీకు? నాని గుంజుకుంటారా, నాని గుంజుకుంటారా. అయిపోయింది. ఇక రెడీ అయిపోతే పోడే ఇక. అయితే బ్యాగ్ వచ్చేసి రెడీ అయిపోతుంది. స్వప్న, హాయ్ స్వప్న, గుడ్ మార్నింగ్. నైస్ టు మీట్ యూ. అయిపోయింది. నైస్ టు మీట్ యూ. థ్యాంక్ యూ. హ్యాపీ బర్త్డే టు యూ. థ్యాంక్ యూ. హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ డే టు మీ. నీకే పోయిందా కోపం అంతా? కోపం ఇప్పుడు మంచిగా ఉన్నావా? మంచిగా. మరి వాయిస్ ఎందుకు వెళ్ళేది స్వప్న? నువ్వు మాట్లాడకాడికి గట్టిగా మాట్లాడవచ్చుగా. నవ్వుతాయింది ఏం లే. మరే అయిపోయింది. అయిపోయింది. ఆమె గుండు తాకింది, ఆమెకు నీకు అర్థమైతలేదా? ఆమె మర్చిపోయాడు పోయి గుద్దుకుంది, ఫ్రిడ్జ్ గుద్దుకుంది. ఆ జుట్లు అంతా ఖరాబ్ అవుతున్నాయి రా. నువ్వు వేసరికి అది గాల్లో తేలితే. నీ స్పెక్స్ పెట్టుకున్నావా? పెట్టుకుంటా. ఇంకా ఇంకేం అయిపోయినాయి. బుడ్డో నీ అన్నీ చదివినట్టేనా? పెట్టేసినాడా ఇలా పెడితే అయిపోతుంది. బడి బస్సులు అన్నీ రెడీగా? ఏం బడి బస్ అంటే నా పెళ్ళి అవుతుందా బడి బస్ నువ్వు చూసినావు ఆమె ఎంత మంచి పని చేసుకుంటుంది. ఆమె అలా పెట్టినా కాబట్టి తీసుకొని వస్తాను. అయినా గ్రేటే కదా. అట్లానే అన్న నా ఐఫోన్ ఛార్జర్ కూడా పెట్టారు. ఏడో పెట్టినా శేఖర్ ఐఫోన్ ఛార్జర్ తీసుకురా. ఇగో గిన్నె ఉంది. అయితే ఒక జత చెప్పులు వేసుకున్నాం. ఊరికి షూ మీద ఏడా తిరుగుతామాడ. మీ అమ్మలు ఇటు పోతున్నా మస్తు ఇబ్బంది అవుతాడు చెప్పులు దొరికి. మరి మగవాళ్ళు ఉంటానేమో, నాకు తమ్ముళ్ళు ఉంటారు. ఇప్పుడు ఆడ ఉన్నారా? వాళ్ళ కూడా సేమ్ అలానే. మీ ఇద్దరు అక్క చెల్లెలేనా? ఇంకా నా చీరలు అవి తీసుకురా పోరా. అలా పట్టేరా, అలా పట్టేరా, అలా పట్టే. తమ్ముడు అన్నిలో పెడితే నాడు కక్కినా ఏం చేసినా నేను ప్రతిసారి ఒక హ్యాండ్ బ్యాగ్ పెట్టుకో సప్న. హ్యాండ్ బ్యాగ్ పెట్టుకున్నావు అనుకో, ఇవన్నీ హ్యాండ్ బ్యాగ్లో పెట్టుకో. ప్రతిదానికి సూట్ కేసు తీయాలంటే ఇబ్బంది కదా. ఒక డ్రెస్ బయట పెడతా. చూడు సప్న, నవ్వు గట్టి నవ్వు. అంతే హే నవ్వు గంతే బావా, గట్టి నవ్వు అంతే. ఇంకా రాదు. జ్యోతి హాయ్, గుడ్ మార్నింగ్. ఏం జ్యోతి ఒకదానే ఉండాలి ఇట్లే, జాగ్రత్తగా ఉండు సరేనా? సబ్స్క్రైబర్లో నన్ను వస్తే చెప్పు. అరే నాని దారా వచ్చిందా? ఎత్తుకొస్తున్నా ఆమె ఎంత మంచి పని చేస్తుంటే. ఒక్కొక్కటి 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 ఒక్కోటి ఎందుకు చేస్తున్నావు నాని? 2-3 దేపో. నేనేం డ్రెస్సులు పెడుతున్నావు? పిల్లలకే ఎక్కువ, నాకు ఒకటి ఇంకొకటి అంతే. ఆమె ఫ్రెండ్ నా చీర తీసుకురా పోరా అని తీసుకొస్తున్నాను. ఏమ్రా బెదిరి ఏమైంది క్రియాన్స్? ఏమైంది? రెడీ కానివా? ఎత్తుకోలే బాబు, అందుకే అట్లా వస్తుండు. పొద్దున్న ఎత్తుకోలేదా? ఎత్తుకోలేను. చెప్పు ఎత్తుకోలే. అంటే టైం ఉంటుందారా? ఎత్తుకోవాలని టైం ముందారా? ఉంది కదా, చెప్పు. చెప్పవా? అది కావాలదండి పాప నడురా లేట్ అవుతుంది. 8:30 అవుతుంది టైం. మనకు 3 hours పడుతుంది పోవడానికి. పోయేసరికి 11 అవుతుందో 12 అవుతుందో 1 అవుతుందో. ఆకలి అవుతుంటుంది. ఆ ఎండలా కేసీ ఉండదు కార్కి. రాజుగాని కార్ ఆడదాం వద్దా? వద్దా? ఏసీ లేకుండా ఉంటా అంటే గది ఎందుకు? కార్లు వేసుకునేకి హే నేను వేసుకుంటా, నాకు సెట్ అవుతుంది. రే ఏవిరా, ఎన్ని రోజులు పోతావురా? కూర్చోనికా? ఓకే ఓకే. క్రియాంశమ్మ నీకు బొట్టు పెట్టలేదు ఏందమ్మా? ఏందమ్మా అలిగినవా? ముక్క మాట్లాడితే క్రియాన్స్ చూడవా? ఏంరా బొట్టులు కూడా పెట్టుకున్నావా? నాని నేను చూస్తే నాకు గమ్మత్ అనిపిస్తుందిరా. బ్రష్లు కూడా పెట్టుకుంటారా? బ్రష్లు కూడా నా సప్న? ఎందుకైనా మంచిది. అరే ఇది ఇల్లు అనుకుంటున్నావా లేకపోతే ఇంకేమనుకుంటున్నావరా?
ఏమనుకుంటున్నావు? ఆల్రెడీ కానీ టైం సరిపోతుంది. మరి ఎప్పుడు తింటారా మీరు? షూస్ బయటికి తినవచ్చుగా. మనం వేసుకొని తిని వెళ్ళిపోతుంటారు. మేము రాకున్నా సరే వెళ్ళిపోతావా? కార్ తేవాలిగా. కార్ ఏడు పక్కకే ఉందిగా. కడిగి పెట్టినా మరి ఇంకే లగేజ్ ఏమని పెట్టదానా? మీరు ఎన్ని నిమ్మలాగా చూడు 9 అవుతుంది. ఇది న్యాయమేనారా? మేము ఎవ్వరం తినలేని ఒక్కనే తింటున్నాం. పెడతా ఏమొద్దు. ఫోన్ చేస్తే జ్యోతి అండి కదా. ఏ వావ్, ఈరోజు జ్యోతి పాలకూర బీరకాయ పప్పు చేసింది. చూడనీకైతే మస్తుగా అనిపిస్తుంది. అంటే బీరకాయ పప్పు బాగానే చేస్తుంది ఆమె. టేస్ట్ కూడా బాగుంది. ఆమెకు వచ్చిన కూరలలో బీరకాయ పప్పు ఒక్కటే సూపర్ చేసే కూర. టమాటా పెసరపప్పు ఏముంది, ఇదే పెసరపప్పు కూరలే మంచిగా చేస్తుందిరా. ఏం లేచినా పెసరపప్పు వేస్తుంది, మంచిగా అవుతుంది. మన కార్లో నువ్వు ఆరు తింటే నేనా? అరే మీరు తినరా మళ్ళీ ఇప్పుడు? తినమిగా జంపు అదోది కట్టు. శిరీష అవుతుంది. నేనేది ప్లేట్కి పక్క పెడుతుండేది నిజంగానే పెడతాడా? నమ్మదు. అదే మరి. నువ్వు ఎప్పుడు అట్లా పెట్టలేగా బావ. మరి ఫస్ట్ తింది. అయిపోయిందా? పోదామా? వెళ్దామా? ఇంకేమైనా ఉన్నాయా? నడు నువ్వు మరి. నేను లేచినా నువ్వు లేచినావు. ఆల్రెడీ దోశలు ఉన్నట్టున్నాయి. మనిషికి ఒక దోశ వస్తుంది. 8 దోశలే ఉన్నాయి ఆడ. మనం మనిషి ఒకటి తినిపోతే అయిపోతుంది. శిరీష తొందరగా కానీ అమ్మా, మనిషికి ఒక దోశ తినేసాడు. క్రియాంచమ్మ బొట్టేదమ్మా నీది? బొట్టు లేకపోతే ఎట్లనో అమ్మా నువ్వు? సారీ సారీ ఓకేనా? సారీ సారీ పెట్టినవారా శిరీష? కానీ చేయమ్మా కానీ. బోనే ఏం చూద్దాం. ఉక్కిన తర్వాత మస్తుగా అనిపిస్తారా? మరి అప్పుడప్పుడు వారానికి ఒకసారి ఉతకాలన్నా. వారానికి ఒకసారా? అసలు ఎటు అయినా కానీ కరెక్ట్గా షూస్ వేసుకొని ఇంటికి వచ్చినాక తర్వాత క్లీన్ చేసి పెట్టుకోవాలి ఎప్పుడైనా కానీ. వద్ద ఎంటకలు వచ్చినట్టు ఉన్నాయి. ఎంటకలు ఏమన్నా ఇప్పుడు వేయాలా మరి? ఇప్పుడు టైం లేదురా, మళ్ళీ ఎప్పుడు చూద్దాం. రెడీయా? కార్ రెడీ అవుతాడు. కార్ రెడీ అవుతాడు. తర్వాత చేస్తా. క్రియాన్స్ మొత్తం కార్ ఫిక్స్ అయిపోయింది. ఎప్పుడు రెడీ అయినా మనం రెడీ అవుతాం కానీ కారనే చేస్తాం. మరి ఈయన ఉండడు, నేను చదువుకుంటుంటే మేము రెడీగాముగా. క్రియాన్స్ షర్ట్ లూజ్ అయింది బుడ్డానికి. అప్పుడు టైట్ ఇప్పుడు లూజ్ అయింది. గడ్డ పెడతాను. రెడీ పెన్నా పట్టుకో. వెళ్దామా? వెళ్దామా? ఎవరైనా వస్తే ఫోన్ చేయి నాకు. రైట్ బాయ్ జ్యోతి. బాయ్ జ్యోతి. జాగ్రత్త అవకాశం ఉంటాము. భయపడకు. టీవీ పెట్టుకో, ఫుల్ సౌండ్ పెట్టుకో. సరేనా? టైం 9 కావస్తుంది. నేను జ్యోతికి చెప్పిన 6:30 చెప్పిన. జ్యోతి మేము పోయేసరికి 9 అవుతుంది అని చెప్పిన. 9 కావస్తుంది ఆల్మోస్ట్. ఐ నో టైమింగ్. మీరు రెడీ అయ్యే టైం నాకు తెలుసు. ఎవరైనా సరే ఒకరి నుంచి ఒకళ్ళు ఎప్పుడు ఫస్ట్ ఆన్ చేసింది ఎవరు? ఫస్ట్ ఆన్ చేసింది ఎవరు? ఫస్ట్ రెడీ అయింది ఎవరు? నేను. రెడీ అయ్యి బయటికి వెళ్ళింది నేను. ఒకరి గురించి ఒకరు గొప్ప చెప్పుకోవద్దు. సరే నువ్వు చెప్పు నా గురించి. అమ్మ నేను చెప్తా కదా, నేనే ఫస్ట్ రెడీ అయినా. ఆ ఆమె చేస్తుందా? నాన్న ఏం చేస్తున్నారా? అరే పోయే టైంలో కలిసి చదువుతావేంద్రా? మళ్ళీ పడ్డది. ఒకరు కాకపోతే ఒకరు లోపల పోతే వెళ్తలేదు. అది అంతే, పోయేటప్పుడు ఎవరు మర్చిపోతూ ఉంటారు కదా. ఏమంటుందిరా? ఇంకా బోడబోడ చైన్ లేదా? చైన్ కాదు కానీ బొట్టు సరిగలేదు. నాని ఒక పాట పాడవా? ఏమే పిల్ల అంట అంటే ఏదో ఏదో. అరే పాడిందిరా పొద్దుగాలి, ఇప్పుడు వాడమంట వాడతలేదు. కెమెరా పెడితే వాడదాన. బా శిరీష భరిస్తుంది ఎందుకంట పొద్దుదా. సరేనా? ఏం చేయకొచ్చు బట్టలు బాయ్ బాయ్ సార్. గుడ్డింతేనే ఉండే. బాయ్ జ్యోతి, జాగ్రత్త. ఎవరైనా వస్తా నా పేరు చెప్పు. నేను నాన్న దగ్గర కూర్చున్నాను. బాయ్. పెట్టేనా?
రైట్ ఆల్ ది బెస్ట్ హ్యాపీ జర్నీ జై శ్రీరామ్ జై శ్రీరామ్